శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అధిష్టానమైనటువంటి పరమపూజ్యులు బ్రహ్మనిష్ఠులు శ్రీ చిదానంద గురుదేవుల పాదపద్మములకు అనంతకోటి దండ ప్రణామంబులు ఆచరిస్తూ, అలాగనే అందరిలో విరాజిల్లేటువంటి ఆ పరాశక్తి అఖిలాండేశ్వరి పరమేశ్వరుడు అందరి హృదయాల్లో విరాజమానముగా వెలుగుతున్నటువంటి వారికి అందరికీ వందనాలు ఆచరిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటిది. ఇది ప్రకృతిలో ఉండేటువంటి ఈ పౌర్ణమి వెన్న ఎముక లాంటిది. ఎలాగ గుడికి ధ్వజములాగా ఈ ప్రకృతికి ఆధారమైనటువంటిది వ్యవసాయం. ఆ వ్యవసాయం చేసేటువంటి ఈ పౌర్ణమి వేరువాకుల పౌర్ణమి, ఈ శుక్లపక్షంలో వచ్చినటువంటి పౌర్ణమి నిర్జల ఏకాదశి కూడా విశిష్టమైనటువంటిది. ఎందుకంటే వ్యవసాయాత్మికా బుద్ధి ఏకైక కురునందన బహుశాఖానంతచ్చ బుద్ధయో వ్యవసాయినః అని భగవంతుడు చెప్పినట్లు, ఈ బుద్ధి అనేటువంటి నిలకడగా ఉండాలంటే నిర్జలమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని చేస్తే ఈ 3 మాసాల్లో సంపాదించాల్సినటువంటి వ్యవసాయ కర్తవ్య కర్మాన్ని నిశ్చలంగా ఉంటుందని ఉపవాసముతో వ్యవసాయదారి అయినటువంటి వాడు ఈ ఏకాదశిని ఆచరించినట్లయితే వారికి నిర్జలమైనటువంటి శక్తిని ఇస్తాదని ఈ ఏకాదశిలో ఉండేటువంటి అంతరార్థం. అలాగనే ఈ పౌర్ణమి జ్యేష్ఠం శ్రేష్ఠాయ జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ అని మనకు రుద్రములో వచ్చినటువంటి పదం. ఈ శ్రేష్టమైనటువంటి ఏరువాకుల పౌర్ణమి ప్రసిద్ధమైనటువంటి పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు మన వ్యవసాయమైనటువంటి ఇంటిలో ఉండేటువంటి భగవంతుడైనటువంటి పరమశివునికి వాహనమైనటువంటి నందీశ్వరుడు అంటే ఎద్దు. ఆ ఎద్దును ఎవరైతే ఈ పౌర్ణమి రోజు తెల్లారుజామున లేచి స్నానం చేసి చక్కగా ఆ గాడిపాలను శుభ్రం చేసి ఆ గాడిపాలకు బాగా పసుపు కుంకుమ రాసి పొట్లు పెట్టి, అలాగనే వస్వదేవులకు చక్కగా స్నానం చేయించి చక్కగా వాళ్ళని పూజించి పూలు పెట్టి చక్కగా ప్రసాదము పెట్టాల్సినటువంటి ప్రసాదం గుడాన్న నివేదన అనేటువంటిది పెట్టి మన సనాతన ధర్మములో చక్కగా పూజ చేసి ఈ ఏరువాకల పౌర్ణమి రోజు సాయంకాలము చక్కగా గజ్జెలు అవి కట్టి బాగా అలంకరించి పోయి ఎర్రగా ఉండేటువంటి భూమిలో ఉత్తరంగాగిన సేద్యము చేసినట్లయితే సాయంకాలం 4 గంటల నుండి 6 గంటల లోపల చేసినట్లయితే వారికి పాడి పంట సమృద్ధి, దేశం సుభిక్షంగా ఉంటుందని మనకు ఈ వేరుకాకుల పౌర్ణమి అనేటువంటిది సందేశం ఇచ్చిపోతూ ఉంది. అలాంటి ఈ పౌర్ణమి రోజు చేయాల్సినటువంటి ఏంటంటే బెల్లము నైవేద్యం, అంటే బెల్లము దానం చేయడం, వస్త్రము దానం చేయడం చేయాల్సినటువంటి వారు, అదే పుణ్యకర్మలు చేయాలనుకునేటువంటి వారికి ఈ 3 రకములైనటువంటి ఏంటంటే పాదరక్షలు, గొడుగు కూడా ఇవ్వచ్చు, బెల్లం దానం చేయొచ్చు. అలాగనే మా భక్తుడు ఈరోజు బెల్లం దానం తెచ్చినాడు, మరి ఆయనకి ఎట్లా తెలిసిందో బెల్లం దానం తీసుకొచ్చినాడు. అలాగా బెల్లము ఆ దానము ఈయన చేసుకున్నట్లయితే దశ పాపములు పరిహారము చేస్తాడని. అంటే దశ అంటే 10 రకాలైనటువంటి పాపాలు జీవుని వెంటాడుతూ ఉంటాయని.
ఇప్పుడు నుండి ఆ 10 రకాలైనటువంటి పాపాలు ఏమిటి అంటే, మానవుడు ప్రకృతిని అందచందాలను చూసి, తన భూములు చూసి, తన యొక్క కర్తవ్య కర్మను చూసి అసూయపడేటువంటి తరుణం. ఎందుకంటే మంచి భూమి పడి బాగా మొలుపు వచ్చి బాగా పంట ఉందంటే అసూయపడడం, వానిపైన క్రోధం పెంచుకోవడం, వానిపైన లేని కల్పించడం, అలాగనే హింసకు గురికావడం, హింసించడం, ఇలాంటి 10 రకములైనటువంటి పాపాలు వెంటాడుతాయని ఈ వేరుకాకుల పౌర్ణమి రోజు చెప్పినటువంటి సందేశము. ఇది బ్రహ్మదేవుడు ఉపదేశం చేస్తాడు. బ్రహ్మదేవుని పురాణంలో, బ్రహ్మత్వ పురాణంలో ఉంటుంది కదా. అలాగా ఈ దశమైనటువంటి పాపాలను పరిహారం చేసుకోవాల్సినటువంటి మనకు చెప్పినటువంటి సందేశం ఏంటంటే, ఈ విధంగా మనం చేయాల్సినటువంటి కర్తవ్య కర్మను, ఎందుకంటే భగవంతుడు మనకు ఒక మాట చెప్పాడు, ప్రపంచములో అయా చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని 4 రకములైనటువంటి భక్తులు ఉంటారయా ఈ భూమిపైన. ఈ 4 రకాలైనటువంటి భక్తులు ఈ భూమి మీద కనపడుతూ ఉంటారు. దానికే మనకు భగవంతుడు చెప్పేటువంటిది ఏంటంటే, ఈ భక్తి అనేటువంటి 4 రకములైనటువంటి భక్తి ఏమిటి అంటే, మనకు నవవిధ భక్తులైనటువంటివి అవి చెప్పారు. 9 రకాల భక్తి ఉంది అని చెప్పారు. అది ఎందుకంటే ఆ నవవిధ భక్తులు చేయాల్సినటువంటి కర్తవ్య కర్మ వానికి పూర్వజన్మ సుకృతం అనేటువంటిది ఉంటేనే చేస్తాడు, లేకపోతే చాలా కష్టమైనటువంటిది. అయితే ఈ 4 రకాలైనటువంటి భక్తి ఒక వ్యక్తిలో కనిపించాలంటే అనేక కోట్ల జన్మలెత్తాల, కొన్ని కోట్ల జన్మలెత్తాలి. ఏంటంటారా? ఉచ్ఛ్రే ఇమే లేకాన్ నకుర్యాన్ కర్మ చేదహం సంకర్ష కర్త ఉపమన్యామిమాం ప్రజాహ అని మనకు భగవద్గీతలో కర్మయోగంలో 24వ శ్లోకంలో చెప్తాడు. ఈ ప్రపంచంలో మనం అందరినీ కూడా గుర్తించవచ్చు. అంటే కొంచెము జ్ఞాన దృష్టి, భక్తి దృష్టి, యోగ దృష్టి, జ్ఞాన దృష్టి, ఇలాంటి దృష్టి ఉండేవాడిని గమనించవచ్చు. చూడండి, ఒకడు మంచి భక్తుడుగా ఉంటాడు. బ్రహ్మముహూర్త కాలంలో 4:30కు లేచి స్నానం చేసి విభూది కుంకుమ పెట్టుకొని వాని కర్తవ్య కర్మనంతా బాగా ఇంటి కర్తవ్య కర్మను, ఇంటిలో ఉండేటువంటి వాని యొక్క కర్తవ్య కర్మ అంటే వాని సేవాభావంలో ఉండి అన్నీ చూసుకొని స్నానం చేసి బజారులో పోతుంటాడు. వాని పూర్వజన్మ సుకృతం వల్ల వాడు లేచినటువంటి బ్రహ్మముహూర్త కాలంలో ఈ పనులు చేసుకొని స్నానం చేసి ఈ బుద్ధారణ కానీ చందనము కానీ పెట్టుకొని భక్తుడుగా కనిపిస్తుండేటువంటి వాని సంస్కారం ఉంటుంది, పూర్వజన్మ సంస్కారంలో ఉంటాడు. అట్లా వాని పోతుంటే బజారులో రకరకాలైనటువంటి విమర్శలు చేస్తాడు, వాణ్ణి చిన్న చూపుగా చూస్తాడు. అయితే వాణ్ణి ఆ చిన్న చూపు చూచే వాళ్ళు ఎవరంటే ఈ ప్రపంచంలో మూఢాత్ములు అంటారు. మూఢాత్మలు అంటే మూఢమైనటువంటి తమోగుణముతో సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు, వాని చిన్న చూపుగా చూస్తుంటారు. అలాగనే ప్రాతకాలంలో లేచి చక్కగా తన ఇష్టదేవత ఎవరైనా కావచ్చు చక్కగా అర్చన చేస్తుంటాడు, భగవంతుని అర్చిస్తుంటాడు. ఆ అర్చన చేసేటప్పుడు ఇంటి వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ ఆయన్ను ఇసుక్కుంటుంటారు. అయితే ఎందుకు ఇలా సమాజంలో ఇట్లా జరుగుతూ ఉంటుందంటే, పూర్వజన్మలో ఈయనకి భక్తి అనేది పూర్తి పట్టుబడి ఉండదు. పూర్వజన్మలో ఎప్పుడే కానీ భగవంతుని అనుకోండాడు. అటువంటి వ్యక్తి దూషణకు గురవుతుంటాడు. అయితే ఈయన పూర్వజన్మ వాసన వల్ల, పూర్వజన్మలో ఈయనకి నేను భక్తునిగా ఉండాలా, నేను భగవంతుని పూజ చేయాలా, నేను ఇట్లా ఉండాలా అనేటువంటి ప్రేరణతో
ఒక జన్మలో చేసింటాడు, ఆ విధంగా బ్రతకాలని, ఆ విధంగా భగవంతుని స్మరించాలని అనుకుంటూ దేహాన్ని వదిలింటాడు. ఆ వాసనతో ఈ జన్మలో ఎవరు ఏమన్నా, ఎవరు తిట్టినా, ఎవరు దూషించినా, ఏలం చేసినా మానడు. మా గురప్ప తమ్ముడు మాదిరి వాడు పొద్దున్న లేచేది గుళ్ళకు పోతాడు, ఎన్ని పనులున్నా గుడి పోయి సంస్కారం చేస్తాడు. అలాగా ఈ విధమైనటువంటి పూర్వజన్మలో చేసినటువంటి ఈ భక్తుడుగా కనిపిస్తాడు. తర్వాత భక్తుడైనటువంటి వాడు మళ్ళీ జ్ఞానిగా కనపడుతుంటాడు. బాగా చక్కగా వేదాంతం తెలిసింటుంది, విచారణ బాగా తెలిసింటుంది, మంచి జ్ఞానిగా కనపడుతుంటాడు. కానీ ఆయన పోరాటం ఏంటంటే పూర్వజన్మలో నేను పెద్ద జ్ఞానిగా బ్రతకాల, పెద్ద జ్ఞానిని అనుకొని జీవనం చేసి అక్కడ మర్చిపోయింటాడు. ఆ జన్మ పోయి మళ్ళీ ఈ జన్మలో ఇలాగా జ్ఞానిగా బ్రతకాలని జ్ఞాన దృష్టితో ప్రపంచంలో కనిపిస్తుంటాడు. అయితే ఈయన ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఎవరు ఏం చెప్పినా, ఏం మాటలన్నీ వినడు. ఎందుకు? పూర్వజన్మలో తను వేదాంతిగా ఉండాలనే వాసనతో పుట్టాడు కాబట్టి ఆ వాసన భావాలతోనే కనిపిస్తూ ఉంటాడు. ఎవరిని ఏమి పట్టించుకోడు, జ్ఞానిగానే కనిపిస్తుంటాడు. తర్వాత యోగిగా ఉంటాడు. యోగి అంటే పొద్దున లేస్తానే, బ్రహ్మముహూర్త కాలంలో లేస్తానే చక్కగా ఆసనాలు, ప్రాణాయామము, యోగము ఇలాగా ఆచరణ చేస్తూ ఉంటాడు. ఆచరణ చేస్తుండేటువంటి వాని వ్యక్తిని చూసిన వాళ్ళు, చుట్టూ వాళ్ళు, బంధువులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఈయనకి పెద్ద యోగిరా, ఎప్పుడు వీడు పొద్దున్నే ఇలా చేస్తుంటాడు, అలా చేస్తుంటాడని వాణ్ణి నిందన చేస్తుంటారు. అయితే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క వాసనతో పుట్టిన ఈ జీవుడు భక్తి, జ్ఞానము, ఈ యోగము, ఈ మూడిటిని ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క వ్యక్తికి పట్టుబడి ఉంటుంది. అయితే ఈ మూడిటిని ఒకే జన్మలో పూర్ణత్వము కావాలంటే, అంటే భక్తుడుగా కావాల, జ్ఞానిగా కావాల, యోగిగా కనపడాల. ఈ మూడు ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి కనిపించాల. ఆ వ్యక్తులే పవిత్రానాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగేని. అలాంటి మన చిదానంద స్వామి. ఎందుకంటే వారు పూర్వజన్మలో అన్నిటిని పూర్తి ఒక స్థాయిని పెంచుకొని పూర్తి జ్ఞానవతారాని పైన నిలిచి మూడు కనిపించేవారి. చూడండి, స్వామీజీ ఎవరన్నా పెద్ద సాధు పుంగవులు, నిష్ణాతులైనటువంటి పండితులు, చక్కగా జ్ఞానం తెలిసిన వాళ్ళు వస్తే భక్తిపూర్వకంగా దాశోకంగా నమస్కారం చేసి ప్రణవం చేసి వాళ్ళను వినయముతో మాట్లాడతాడు. అలాగనే యోగిగా వచ్చిన వారిని చక్కగా వినయముని తరికించుకోండి అంటే తెలుసుకుంటాడు. జ్ఞానిగా ఉండేవాని దగ్గర మౌనంగా కూర్చుంటాడు, ఇంకేం మాట్లాడు, వాళ్ళు ఏం చెప్తున్నా వింటుంటాడు. ఈ మూడు లక్షణాలు చిదానంద స్వామిలో కనిపించేటి. కానీ నాకు 30-42 వరకు అది అర్థం కాలే. ఆ వ్యవహారము, ఆ సందర్భంలో చేసే ఆచరణ, మళ్ళా గ్రంథాలు చదివి ఆ భక్తులలో, జ్ఞానులలో, సాధువులలో ఈ విచారణంతా చూస్తే దీని పూర్వజన్మ నుంచే పట్టుబడినటువంటి లక్షణాలతో చిదానంద స్వామి వ్యవహారం చేశాడు కదా, ఇది కరెక్ట్ అయినటువంటి పూర్వజన్మ సుకృతం వల్లనే ఇలాగ ఆచరించినారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అయితే చిదానంద స్వామిని అర్థం చేసుకోవాలంటే ఆయన ప్రక్రియను, ఆయన నడవడికలో ఆయన లక్షణాలను గమనించాలంటే నువ్వు పూర్వజన్మలో భక్తుడువైనా ఉండాలి, లేకపోతే జ్ఞానమన్నా లక్షణాలు ఉండాలి, లేకపోతే యోగి లక్షణాలన్నా ఉండాలి. కానీ ఈ మూడు ఏవి లేకపోతే గురువులు పట్టుబడరు. గురువులు చెప్పిన భావాలపైన మనస్సు నిలవదు. మనస్సు నిలిచినా నమ్మకం కలగదు. ఒకవేళ నమ్మకం కలిగినా వైరాగ్యము కలగదు.
వైరాగ్య భావాలు రావు. అందుకని ఇది ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క భావంతో బ్రతికిన ఈ జీవుడు ఈ మూడిటిని రక్షించుకోవాలంటే, మూడు అన్నీ వచ్చినాయనుకోండి, భక్తుడైనాడు, భక్తుని చికనాలు కనిపిస్తున్నాయి, జ్ఞాని చికనాలు కనిపిస్తున్నాయి, తర్వాత యోగి లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ మూడుండి దేహముతో ఉండేటువంటి జ్ఞాని కానీ, భక్తుడు కానీ, యోగి కానీ ఈ ప్రకృతిలో జయించాలంటే ఈ మూడిటిని వశపరుచుకొని నిలుపుకోవాలి. ఈ దేహంతో ఉండాలంటే నాలుగోది కావాలి. అదే తీవ్రమైన వైరాగ్యము అని చెప్పారు. ఈ వైరాగ్యం అనేటువంటిది ఎన్ని కోట్ల జన్మలెత్తినా వైరాగ్యం కలగడము చాలా కష్టం. ఎందుకంటే ఇన్ని కోట్ల జనాభాలో వైరాగ్యంగా ఎవరైనా సంసారాలు వదిలేసి గురువుల సేవలోకి, ధ్యానములోకి, జ్ఞానములోకి, పూజలోకి పోతున్నారా? కనిపిస్తున్నారా? మరీ ఇప్పుడైతే మరీ మరుగైపోయినారు. పూర్వకాలం అన్నా కొంచెం ఉన్నారు, అప్పుడప్పుడు కొంతమంది కనిపించేవాళ్ళు. ఇప్పుడు అది కూడా పోయింది. ఎందుకు పోయిందంటే ఎవరి నోటతో మాట్లాడినా ఏం మాట్లాడతాడు? 5 ఏళ్ళ బాలు నుండి 90 ఏళ్ళ ముసలోళ్ళ వరకు ఏం మాట్లాడతారండి ఈ ప్రపంచంలో? ఇప్పుడు మాట్లాడే మాటలేంటి? రాజకీయమన్నా మాట్లాడతాడు, లేకపోతే తన సంసారాన్ని గురించన్నా మాట్లాడతాడు, లేకపోతే డబ్బును గురించన్నా మాట్లాడతాడు, లేకపోతే నా సంపద ఇంతందన్నా మాట్లాడతాడు. ఈ విషయాలే మాట్లాడతాడు కానీ భగవద్భావాన్ని, జ్ఞాన మార్గాన్ని, యోగ మార్గాన్ని గురించి మాట్లాడడు, కనిపించరు. ఈ తరుణంలో ఉండేటువంటి పరిస్థితిలో అందుకే చూడండి, ఇప్పుడుండేటువంటి ఈ 4 యొక్క జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ అనేటువంటిది ఎవరిలో ప్రీతంగా ఉంటుందంటే భక్తులల్లో, జ్ఞానులలో, యోగులలో కనిపించేటువంటిది ప్రపంచంలోనే వెతుక్కోవచ్చు. ఏంటంటే కనిపిస్తారు, భక్తుడు కనిపిస్తాడు, జ్ఞాని కనిపిస్తాడు, యోగి కనిపిస్తాడు, కానీ విరాగి కనిపించడం చాలా కష్టం. విరాగిని పట్టుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే నిశ్చలమైనటువంటి ఏకాంతంలో ఉంటాడు. అదే నిశ్చల ఏకాదశి అంటారు. ఏకాంతంలో ఉంటాడంటే పంచభూతాలకు అతీతమైనటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాలకు అతీతమైనటువంటి స్థలంలో ఉంటాడు. వాడు మెరుపు తీగలాగా కనిపిస్తుంటాడు ప్రపంచంలో. అది కూడా ఎప్పుడు కనిపిస్తాడంటే బ్రహ్మముహూర్త కాలంలో, హిమాలయాల్లో, గంగోత్రిలో, యమునోత్రిలో అలాంటి స్థాయిలలో అలాంటి యోగి అంటే ఆ విరాగి అయినటువంటి, వైరాగి అయినటువంటి భక్తుడు, ఆ జ్ఞాని కనిపిస్తాడు. ఆయన్ను వెతుక్కోవాలంటే ఇప్పుడు కుదరదు. ఎందుకంటే అరుదైపోయినారు, కనిపించడం లేలే, ఎక్కడుండారో తెలియదు, కానీ ఉండారు. అంత విరాగంగా ఉండారంటే వాళ్ళు ఏం చేశారంటే పూర్వజన్మ నుండి చేసినటువంటి కృషి, భక్తిని ఆచరించినారు, జ్ఞానాన్ని తెలుసుకున్నారు, యోగాన్ని ఆచరించినారు, వైరాగ్యాన్ని అభ్యాసం చేసినారు. ఈ 4 అన్నిటినీ మూటగట్టినట్టు బాగా విచారించినారు, మనస్సుకు బాగా ఎక్కించారు. ఆ మనస్సు పైన బాగా ఈ వాసన పట్టేట్టుగా సాధన చేశారు. అందుకు ఈ సాధన అనేటువంటిది మనిషి చేయాలంటే ఏం కావాలంటే పూర్తి భక్తి ఉంటే పనికిరాడు, పూర్తి జ్ఞానం ఉంటే పనికిరాడు, పూర్తి యోగం ఉంటే పనికిరాడు, పూర్తి వైరాగ్యం ఉన్నా పనికిరాడు. కానీ ఈ 4 నీలో ఒక స్థాయిలో కనిపిస్తూ ఉండాలి. ఆ 4 కనిపిస్తుండాలి. దానికే ఉచ్చిరేయమే ఏ లోకాన్న కుర్యాంతేదహం సంకర్షశ కర్తాసే ఉపమన్యామిమాం ప్రజాహ. ఈ లయ మరి ఈ సమాజానికి ఏ ప్రయోజనం తెలుసుకున్నారు, వాళ్ళు జీవన్ముక్తులైపోయినారు, వాళ్ళ జన్మలు తరించినాయి, మనకేం ప్రయోజనం? అవునారాయణ జ్ఞాని అయిపోయినాడు స్వామి,
ఆయన పునర్జన్మ తీసుకున్నాడు, పోయినాడు. మనకేం ప్రయోజనం? మన ప్రయోజనం కావాలి కదా, సమాజానికి ప్రయోజనం కావాలి కదా. ఆయనేం ధరించిపోయినాడు అనుకో, ఆయన ధరించిపోతే సరిపోయినా కాదు. అయితే ఏం చేయాలా? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకర్తుతను వర్తతే. ఆయన పూజ చేయాల, వచ్చే భక్తులను చూసుకోవాలి, జ్ఞానం బోధించాలి, వైరాగ్యాన్ని బోధించాలి, యోగం నేర్పాల, అన్ని పనులు చేస్తుండాల. సమాజాని కోసమే వ్యవహారాన్ని చేస్తుండాల. అందుకే పరమాత్మ చెప్తాడు, కృష్ణ పరమాత్మ, నమే పార్థ కర్తవ్యం త్రిలోకేషు కించన నానువాప్త అవాప్తవ్యం. అయా, నేను పొందాల్సింది లేదు, పొందబడేది లేదు, కానీ నేను ఎందుకు ఈ కర్మం చేస్తున్నాను? భారత యుద్ధంలో చెప్పరాని ఎన్ని ధర్మాలని చెప్పాను, అందరికీ చెప్పినాను. మూర్ఖునికి చెప్పాను, జ్ఞానికి చెప్పాను, భక్తునికి చెప్పాను, అందరికీ చెప్పాను, రాజులకు చెప్పాను, అందరికీ చెప్పేదంతా చెప్తానే వచ్చాను. కానీ యద్యదాచరతి శ్రేష్ఠ, నేను ఈ కర్మను చేస్తూనే వచ్చాను. కానీ నేను ఈ యుద్ధాన్ని నిలపాలని, ఈ యుద్ధాన్ని నిర్మూలన చేయాలని కాదు. నా కర్తవ్య కర్మను చేశాను. కానీ నేను గుర్రాలు తోలినాను, గుర్రాలను కడిగినాను, గుర్రాలకు మేపెట్టాను, గోవులు కాశాను, అన్ని కర్మలు చేశాను. కానీ నేనెందుకు చేశాను? నాకు పొందాల్సింది లేదు, పొందబడేది లేదు. అంత సర్వవ్యాపకమైనటువంటి నా స్వరూపమే ఈ వ్యాపకమైన కనిపించేదంతా నేనే. కానీ నేనెందుకు చేశానంటే ప్రపంచము కొరకు నేను చేశాను, అంటే నిష్కామంగా ఈ సమాజం కోసమే నేను చేశాను. ఎందుకు చేశాను? నా ఉపాధి నాకు వచ్చింది కాబట్టి, నా ప్రారంధమనే నా ఉపాధి నాకు రావాల్సింది వచ్చింది కాబట్టి, ఏ జన్మలో దీన్ని కోరుకున్నాను, ఈ ఉపాధి వచ్చింది, ఉపాధితో చేయాల్సినటువంటి కర్మను నేను చేశాను. కానీ నాకు పొందాల్సింది లేదు, పొందబడేది లేదు. అయితే ఇంత ఆయన నిష్కామంగా చేసినటువంటి కర్మను అందరికీ చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి కూడా ఆయన ఏమీ తొనకలేదు, వణకలేదు, పలకలేదు. తన కొడుకులు కొట్టుకొని తావుడు ఓతులై చచ్చిపోతే పలకలే, తన భార్యలు అష్టభార్యలందరూ యా దేశాల్లో వెళ్ళిపోయినా పట్టించుకోలే, ఏమైపోయినా ఏం పట్టించుకోలే. కానీ తన కర్తవ్య కర్మను చేస్తావైనాడు. అలాగనే ఈ సంసారంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే భక్తిని ఆచరించాలి, అలాగనే జ్ఞానాన్ని విచారించుకోవాల్సిందే, యోగాన్ని, శరీరాన్ని సక్రమంగా ఆరోగ్యంగా పెట్టుకోవాల్సిందే, వైరాగ్యంగా ఉండాల్సిందే. నేను సంసారంలో నుండి వైరాగ్యంగా ఉండాల్సినటువంటి మనకందరూ ఎంతమందో ఋషులు, ఎంతమందో రాజర్షులు, చక్రవర్తులు, చూడి మాందాత చివి చక్రవర్తి, అంబరీషుడు, బలి చక్రవర్తి, ఇలాంటి రాజర్షులందరూ కూడా ఈ సంసారం అనేటువంటి రాజ్యాన్ని నెత్తిని పెట్టుకొని నిరంతరము సాధన చేశారు. ఆ యోగక్షేమం ప్రజల కొరకే పాటుపడినారు. ప్రజల్నే కాపాడుకునేదానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చేసినారు. కానీ వారికి ఏ కర్తృత్వం లేకుండా నిష్కామంగా కర్మను చేసి ఈరోజు ఈ భూమిపైన వారు ఉన్నట్లుగా భ్రమిస్తున్నామంటే వాళ్ళు ఎప్పుడో పోయింది, ఎన్ని సంవత్సరాలైందో పోయింది. ఈరోజు వాళ్ళను తలుసుకుంటున్నామంటే ఏమి చూసి తెలుసుకుంటామంటే వారు చేసినటువంటి నిష్కామ కర్మ, నిష్కామ యోగము, నిష్కామ భక్తి, నిష్కామమైనటువంటి జ్ఞానము, దాన్ని వైరాగ్యంతో నిలుపుకొని తరించినటువంటి తరుణంలో మనము కూడా భగవద్భావాన్ని ప్రపంచంలో కనిపించినటువంటి ఎవరైనా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, తెల్లారుజామున లేచి 5 గంటలకు స్నానం చేసి దేవతార్చన చేస్తున్నట్టే శబ్దం చేయకుండా ఇంట్లో ఇల్లాలైతే పిల్లలైతే దూరంగా మౌనంగా ఉండాలి. వాళ్ళు చేసేది ఎంతసేపు అంటే ఒక 5 నిమిషాలో 10 నిమిషాలో అర్ధగంటో చాలా చేస్తుంటారు. ఆ 5 నిమిషాల్లో అర్ధగంటలో చేసేటువంటి ఆ గడియల్లో కనీసము ఒక్క సెకండ్ అయినా, ఒక్క అర నిమిషమైనా వీళ్ళ మనస్సును నిలుపుకుండేదానికి మనము తోడ్పాటు ఉండాలి. ఇంట్లో వాళ్ళు నిశ్శబ్దంగా ఉండాలి. ఆయన అర్చన చేస్తుంటాడు.
అప్పుడు ఆయన మనస్సు ఆయన సంస్కారాలతో, ఆయనకుండే ప్రారంధంతో, ఆయనకుండే వాసనలతో అది పరుగులు తీస్తుంటుంది. కానీ అర్చనమేమో చేయాలనుకుంటుంటాడు. ఏయో తగులుకుంటుంటాయి లోపల మనస్సులోకి, వాసనలు లేస్తుంటాయి. కానీ చేయగా 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 ఏం చేస్తా అంటే, కనీసం అంటే ఆ పుష్పం పెట్టేటప్పుడు, ఆ ఆ దృష్టి పెట్టినప్పుడు, ఆ శబ్దం పెట్టినప్పుడు, ఆ స్పర్శ పైన అన్నీ మర్చిపోయి ఆ సెకండులో ఆ భగవంతునిలో ఈ మనస్సు టక్కున నిలిస్తే అది అర్చన అవుతుంది. ఆ అర్చన అయ్యేదానికి తోడుపాటుగా సాధన చేస్తుండాల. ఆ సాధన చేసేదాన్ని మళ్ళీ దాన్ని ఈ ఉపాధిన్యంత వరకు దాన్ని ఆచరించాల. అదే కృష్ణ పరమాత్మ చెప్తా ఉంది. ఎందుకయ్యా పూజ చేస్తాడు స్వామీజీని అనేవాళ్ళు. నేను 89లో 90 అట్లా శిలల్లో అభిషేకము కార్తీక మాసంలో పూజారులు వస్తే వాళ్ళకి భయం. అభిషేకం చేయాలంటే అప్పుడు చాలా కష్టం. ఎందుకంటే వాడు వేయాలంటే 10,000 వానికి 100లో 200లో వేయాలి. మన దగ్గర అప్పుడు అంత బడ్జెట్ లేదు. ఏం చేసాం, భక్తునికి ప్రీతి ఆ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కానీ, కార్తీక మాసంలో కానీ, వారాలలో కానీ వస్తే స్వామీజీ అభిషేకం చేయించేవాడు. స్వామి ఇంత తెలిసినవాడు, ఇంత జ్ఞానాన్ని చెప్పినవాడు, ఈయన కూడా పూజ చేయొచ్చా? చేయకూడదు కదా, ఈయన జ్ఞాని కదా, తెలిసినవాడు కదా. ఈయన భక్తులలోనే తరికించేవాళ్ళు. ఆయన వాళ్ళే చెప్పేవాళ్ళు. అంటే ఎందుకు అలా ఆచరించినాడు అంటే, ఇదో భగవంతుడు చెప్పినట్లు వారు అర్చన చేయించినారు, సాధన చెప్పినారు, మంత్రం చెప్పినారు, మంత్ర అనుష్ఠానం చెప్పినారు, మంత్రం చేయమన్నారు. అయినా నీ కష్టాలు పోవాలంటే పారాయణ చేసుకోరా అన్నాడు. మరి ఒక పూట భోజనాన్ని మానేయరా అన్నాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోరా అన్నాడు. ఒరే నీ కష్టాలు తీరాలంటే, నీకు ఆర్థిక పరిస్థితులు బాగలేవంటే ఇది చేయనా అన్నాడు. ఈ పారాయణ చేసుకో, ఈ పూజ చేయి, ఇది చేయి, ఇట్లాంటి అనేక కోణాలలో ఎన్నో విషయాలు చెప్పాడు. అయితే అది అందరికీ పట్టుబడడం అనేటువంటి పూర్వజన్మ సుకృతం కావాలి. అందుకే కృష్ణ పరమాత్మే అన్ని వేల మందికి చెప్పుతేనే ఆచరించలే. ఇంకా చిదానంద స్వామి, పూర్ణానంద స్వామి, పీఠాధిపతి ఆదిశంకరులు వీళ్ళు చెప్తే వింటారయ్యా? ప్రపంచం వింటుందే? కానీ ఏం చేస్తారు వాళ్ళు? ఆచరింపజేసేదానికే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే మానవ జన్మ ఎత్తినందుకు మానవుడు చేయాల్సినటువంటి కర్తవ్య కర్మను ఏమిటి అంటే, తన కర్తవ్య కర్మను 60 ఏళ్ళు వచ్చిందంటే ఇంకా వదిలేసుకోవాల. ప్రపంచ విషయాలపైనే మనస్సును ఇంకా అరులు చాచే మనస్సును మౌనంగా దాన్ని వశపరుచుకోవాలి. వశపరుచుకొని ఒక మంత్రమునో, ఒక పూజనో, ఒక పారాయణో, ఒక మౌనమో ఏదో ఒకటి ఈ మనస్సుకు నేర్పుకోవాలి. ఇది ఇలాగ చేయగా 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 ఈ వాసన బాగా మనస్సుకి ఎక్కితే ఈ జన్మలో భక్తి అన్నా కుదురుతుంది. కనీసం ఈ జన్మలో భక్తి బాగా దృఢంగా భక్తి కుదిరిందంటే అక్కడ నుండి మళ్ళీ ఇంకొక జన్మ వచ్చినప్పుడు మళ్ళీ వాడు జ్ఞాన మార్గాన్ని ఎత్తుకుండేదానికి వీలవుతుంది. అక్కడ నుండి ఇంకా బాగా జరిగితే యోగ మార్గము పట్టుబడుతుంది. ఇంకా దానిపైన ఎక్కువగా పెరుగుతూ పోతే వైరాగ్యం వస్తుంది. ఈ 4 పరికరాలను ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ కూడా ఆచరించాలా. అందుకే మన భారతదేశంలో మనకుండేటువంటి దేవతలు ఏ మతానికి లేవు. ఇన్ని దేవతలు, 33 కోట్ల దేవతలు. చూడండి, ఎవరికి ప్రారంధం యోనికి వాసన ఎట్లా పట్టినట్టు ఆ దేవతను పట్టుకోవచ్చని. కొందరికి అమ్మవారి ఇష్టం ఉంటుంది, కొందరికి కృష్ణుడికి ఉంటుంది, కొందరికి రామునికి ఉంటుంది, కొన్ని శివునికి ఉంటుంది, ఒకనికి ప్రకృతి మీద ఉంటుంది, ఒకనికి దేవాలయం మీద ఉంటుంది. ఒక్కొక్క రకరకాలైనటువంటి వాసనలతోనే మనిషి వ్యవహారం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తప్పు పట్టేదానికి వీళ్ళే. వాడు తప్పుడోడు అనేదానికిలే, వాడు దుర్మార్గుడు అనేదానికిలే. ఎందుకంటే మన పైన చేసేటువంటి పెత్తనం చెలాయించేటువంటి శక్తులు ఉన్నాయి మన దగ్గర. ఆ శక్తులు ఏంటి అంటే రజోగుణము, తమోగుణము, సత్వగుణము. ఇది ప్రకృతి శక్తులు.
తర్వాత భూత శక్తులు మనలో ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. తర్వాత తాపత్రయాలు ఉన్నాయి. ఆ తాపత్రయాలంటే దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఇవి ఉన్నాయి. ఎన్ని ఉపాధితో ఉన్నంతసేపు ఈ కనిపిస్తూనే ఉంటాయి. దీనితో వ్యవహారం చేస్తూనే ఉండాల్సిందే ప్రతి ప్రాణి. ప్రపంచంలో కనిపించే ప్రతి పురుషుడు, స్త్రీ. కానీ జంతువులకు లేదు. ఏంటంటే ఈ ప్రకృతి తమోగుణంతో బ్రతుకుతాయి. దానికి యోగం లేదు, ధ్యానం లేదు, ఏం లేదు. కానీ తినడం, కనడం, పోవడమే. కాబట్టి మానవుడుగా ఎత్తినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ దీళ్లను మించి భక్తిని కుదిరించుకోవాలి. మనస్సుకు భక్తి భావంలోకి మనస్సును పెట్టాలి. భక్తి భావంలో మనస్సును పెడితే బుద్ధి కొంచెము మనకు మాటింటుంది. అప్పుడు మన వ్యవహారంలో చేయాల్సినటువంటి పని, మన వ్యవహారంలో ఆచరించాల్సినటువంటి పని, అది ఏ టైంలో ఏది చేయాలనో అప్పుడు చేస్తాడు. ఒకటి ఒకప్పుడు చేస్తాడు, ఒకటి ఒకప్పుడు చేస్తాడు. ఇప్పుడు చూడండి, కనీసం నాకైతే పెద్ద బాధ కలుగుతుంది. అది ఏంటంటే 11 సంవత్సరాలు రాంతోలికే అద్దాలు వచ్చినాయి, కళ్ళు పోయినాయి, ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు, లంగ్స్ పోయిందనడం, అసినేరుగా కావడం, ఇన్ని రకాలమైనటువంటి ఈ వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎందుకు ఇంత కనిపిస్తున్నారు? ఏమి కారణం? దీనివల్ల ఏం జరుగుతూ ఉంది అంటే చూడండి, మనకి ఆరోగ్యాన్ని సర్వనాశనము చేసేదానికి కారణాలు ఏంటంటే విపరీతమైనటువంటి ఆహార శుద్ధి లేక. ఇంట్లో ఆహారం తినేవాళ్ళు లేరు, అంతా బయటిదే. పొద్దున్న లేస్తే నాకు ఈ మధ్య అయితే ఒక 2 ఏళ్ల ముందు చూస్తాడా, నేను కొద్ది గ్రామాలకు భిక్షాటన పోతాను కదా ఆరాధనప్పుడు, 5-10 ఇళ్ళు ఆడుంటే ఒకటి ఖచ్చితంగా బజ్జీల అంగడి ఉంటుంది, ఆడ టీ అంగడి ఉంటుంది. ప్రతి 10 ఇళ్ళకు ఒకటి. ఏమయ్యా ఎందుకట్లా తయారైందంటారు? వీడు పోయి కొంటున్నాడు, వాడు పెడుతున్నాడు, వీడు తీసుకుపోతున్నాడు, వాడు తింటున్నాడు. ఆరోగ్యం సర్వనాశనం అయిపోయింది. అందుకే ఆరోగ్యాన్ని సర్వనాశనం అయిపోయింది. దాని ఆహార వ్యవహారాలన్నీ చెడిపోయినాయి. ఈరోజు లక్షలలో హాస్పిటళ్ళు తయారు కావాల్సి వచ్చింది. వ్యవస్థ అంతా తారుమారైపోయింది. ఈ బాధలు తట్టుకోలేక ఆర్థికం కోసం మానవుడు అరులు చాచాలా, దుర్మార్గమైన కర్మలు చేయాలా, దుర్మార్గమైన ఆలోచించాలా, దాన్ని తేవాలా. తప్పదు. ఏం చేస్తావు? చూడండి, ఇప్పుడు ఇంకొక పరిస్థితి ఎలా ఏర్పడిందంటే భార్య భర్తకే సంబంధాలు లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఇది ఏమి కాలమో! వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో, ఎప్పుడు ఇడిపోతారో తెలియడంలే. ఏ టైం ఎప్పుడైపోతుందో తెలియదు. ఎందుకు ఇంత స్థాయికి వెళ్ళిపోయింది? కారణం ఏమిటంటే ఇదే భగవంతుడు చెప్పినటువంటి ఈ యొక్క భక్తి భావన, విచారణ, యోగ మార్గము ఇవన్నీ లేకపోవడం వల్లనే కారణం ఇలాగా పరివర్తన. ఏమన్నా చెప్తే ప్రతి మానవుడు, పామరుడు చెప్తున్నాడు, జ్ఞాని చెప్తున్నాడు, భక్తుడు. ఇది కలియుగం అండి అంటున్నాడు. ఏమో కలియుగం అంటే ఎట్టుంటుందో? ఏమి తెల్లవారలేదా, వర్షాలు రాలేదా, భోజనం తినలేదా, ఆకలి కలగలేదా, నిద్ర రాలేదా? అన్నీ జరుగుతున్నాయి కదా. ఏం దీంట్లో కొత్తగా కనపడుతుంది అని దీన్ని అంటాడు, ఆరోపణ చేస్తాడు. మరుగైపోయింది. ఇంకా కలి ప్రభావం అంటాడు, అన్నీ ఇది చెప్పడం అంటాడు, సాకులు చెప్పడం అంటాడు. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఏంటంటే ఇదంతా కూడా కారణం లేనిది జరిగేటువంటిది ఏంటంటే ఎవరి కర్తవ్య కర్మను వాడు చేయకపోవడం వల్ల ఈ అనాచారం అంతా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని చక్కగా ఈ ఏరువాకల పౌర్ణమి అయినటువంటిది చక్కగా వ్యవసాయాన్ని గురించి సూచనలు ఇచ్చింది. చక్కగా ఇప్పుడు ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు. అందుకే పరీక్షిత్తు ఆయన పట్నం కట్టేటప్పుడు, అంటే ఇంకా రాజ్యాన్ని అధిష్ఠించేటప్పుడు పంచలోకాలనేటువంటి యొక్క పదార్థాన్ని చాలా పవిత్రంగా వాడేటువంటి గొప్పతనాన్ని ఈయన్ని హతమార్చాలంటే దుర్బుద్ధి పుట్టినటువంటి, రాక్షస ప్రవృత్తి పుట్టినటువంటి రాక్షసుడైనటువంటి వాడు ఇనుము పాదంతో వచ్చి తాకినాడంట.
ఆ ఇనుము పాదముతో త్రాకడం ఇంత ప్రాకిపోయింది ఇప్పుడు. అందుకే చూడండి, ప్రతి దానికి ఇనుముతోనే టచ్ అయిపోయింది. ప్రతి దానికి చూడండి, మంచి పవిత్రమైనటువంటి భూమిలో దాంట్లో పైనుంటి విషం పోసినట్టు ఆ ఆయిల్ పోస్తాం ట్రాక్టర్కు. ఆయిల్ పోసి దాన్ని అది తిరుగుతుంది, ఆ టైర్ల వాసనతో తిరుగుతుంది, మంచి పంటే పండిస్తుంటాం, పడిపోతుంది. కానీ ఆ కాలంలో ఎద్దులు గెట్టెల సందున వచ్చేటువంటి యొక్క స్పర్శ, దానికి ఉండేటువంటి శక్తి, దానికి ఉండేటువంటి యొక్క పవర్, దానికి ఉండేటువంటి మూత్రం, దానికి ఉండేటువంటి యొక్క అన్నీ భూమి మీద పడినప్పుడు ఎంత ఆరోగ్యమైనటువంటి జీవనం చేశాం. ఇప్పుడు ఏమిటంటే ఖర్చులు చాలేదా, ఇప్పుడు అట్లా చేసే కుదరదు లేండి, అట్లా వచ్చే పంట రాదులేండి, ఇది కరెక్టే. కానీ ఆ కాలంలో ఆరోగ్యానికి ఈ కాలానికి ఆరోగ్యానికి ఎంత తేడా కనిపిస్తుంది మనం ఆలోచిస్తే, ఎంతో కనిపిస్తుంది. అందుకే దాని పొద్దున లేచి దాని ముఖం చూడాలి. ట్రాక్టర్ ముఖం చూస్తాడు. పొద్దున లేచి దేవుత ముఖం చూడాలంటే బసవదేవుని ముఖం చూస్తాడా? ఏ ఇంట్లోనో బసవదేవుడు ఉన్నాడా? కనపల్లే. ఏ ఇంట్లో ఒక ఆవు ఉందా అంటే కనపల్లే. ఏం పని చేస్తున్నారంటే ఏం పని చేయలే. ఏం పనులు చేస్తున్నారు చెప్పండి? ఎవరు ఏం పని చేయాలి? ఏంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ఏదో చస్తున్నారండి, వాళ్ళ బాధలు వాడు 12 గంటలు 20 గంటలు కూర్చొని చేసి ఏదో చేస్తాడు. ఈయనకేం పనింది? చక్కగా చేసుకోవచ్చు కదా, పని చేయొచ్చు కదా. చేయదు. అంటే ఇది ఇంత పరిణామానికి కారణమంతా కూడా ఏంటంటే భక్తిభావం అనేటువంటిది కరువు బాగా అయిపోతుంది. తరుణంలో ఎవరు నమస్కారం చేసేవాళ్ళు లేరు, వచ్చేవాళ్ళు లేరు, పోయేవాళ్ళు లేరు, ఏమి లేరు. ఎన్ని విషయాలకు ఏం చెప్పేవాళ్ళు లేరు, అస్సలు పట్టించుకునేవాడే లేదు. టైము అంటున్నాడు. అంటే ఈ భావాలలోకి ఎందుకు వచ్చినామంటే, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ, మన పెద్దవారు మనం ఆచరించకపోతే పిల్లవారు ఆచరించడనేటువంటి విషయాన్ని మహాత్ములే ఆచరించినారు, మహాత్ములే ఆచరింప చేసినారు. ఆచరణకు వాళ్ళు చక్కగా కంకణం కట్టుకొని ఆచరించినారు. కాబట్టి భారతదేశం ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఇంతకాలం నడిచింది. ఇంకా నడవబోయేటువంటి కాలం ఎలా విపరీతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు ఈ ఋతుపవనాలు, ఋతుకాలాలు, ఈ ఉత్తరాయణము దక్షిణాయనం అనేటువంటి కాలాలు ఎన్ని కూడా ప్రతి వ్యక్తిత్వంలో కనిపించాల. ప్రతి వ్యక్తిలో ఈ కర్తవ్య కర్మ అనేటువంటి ఈ కాల నియమాన్ని గుర్తించాలి. అలాగ గుర్తించినప్పుడే దేశము, కుటుంబము, బంధుత్వము అన్నీ కూడా ఆరోగ్య భాగ్యాలతో వృద్ధులుతాయి, ఆరోగ్యంగా ఉంటారు అని మనకు ఈ యొక్క సందేశం, ఈ జ్యేష్ఠ పౌర్ణమి చక్కగా మనం సందేశాన్ని ఇచ్చింది. దీన్ని మనం చక్కగా ఎవరి కర్తవ్య కర్మను వాళ్ళు చేస్తురండి. ఏంటంటే స్వామీజీ చెప్పేవాళ్ళు, గురువులు చెప్పేవాళ్ళు ఏంటంటే ప్రాతకాలంలో లేచేది చక్కగా ముందు ఒక్క పని చేయాల. కనీసం 10 గంటకు పండుకుంటే, ఇప్పుడు మనకేం పని, 60 ఏళ్ళకి ఏం పనింది? ఏం లేదు. 8 గంటలకే తినేసి పండుకోవచ్చు. పండుకొని తర్వాత వచ్చేసి 4:30, 5 అట్లా లేచేసి నీవు కుర్చీలో కూర్చో, నీ మంచంలోనే కూర్చో, నీవేమన్నా కూర్చో, కనీసము కళ్ళు కనపల్లే పారాయణ చేయలేవు. నీకు ఇంకా ఆ టైంలో ఏదైనా ఉపన్యాసం పని పెడితే పక్కిలో డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ నీకు ఒక అవకాశం ఉంది. ఏంటంటే నీ మంచంలో కూర్చొని నీ కుర్చీలో కూర్చున్నా భగవంతుని నామాన్ని ఒక్కదాన్ని పిలిచండి. అయ్యా, భగవంతుని ఒక్క నామాన్ని ఏదైనా కావచ్చు, నీకు ఇష్టమైనది, నీ ప్రారంధము నీకు ఇష్టం ఉంటుంది. నీ పుట్టుకతోనే నీకు ఒక ఇష్టమైనటువంటిది ఏదో ఒకటి ఉంటుంది, ఒక భగవంతుని మీద ప్రేరణ కలిగినటువంటిది. ఆ మంత్రాన్ని ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట అనుకో. ఏం లేదు, పూర్వజన్మలో తండ్రి నీకు ఆస్తిస్తే ఒకరోజు కాకుండా ఒకరోజు మా నాయన నాకు ఈ పని చెప్పినాడు, మా నాయన ఇది సంపాదించినాడు, ఈరోజు మా నాయన ఇది కుప్ప పెట్టినాడని అనుకుంటున్నావు కదా. పుట్టించిన వాడే నిన్ను అనుకుంటున్నావు కదా. ఈ పుట్టించినటువంటి దీన్నంతా పరిపాలించేటువంటి దేవుణ్ణి మనం ఎందుకు అనుకోకూడదు? అనుకోవాలనా లేదా? అనుకోని తీరాలి. అందుకే
ఒక భగవంతుని అనుకునేటువంటి భావాన్ని బ్రహ్మముహూర్త కాలములో అనుకుంటే మనకుండేటువంటి సంకల్ప వికల్పాలనేటువంటి అన్ని మనస్సులో ఉండేటివన్నీ అణిగిపోతాయి, అన్నీ బాగా మారిపోతాయి. అది కాలం, అనుకూలమైనటువంటి కాలం. అందుకే దాంట్లో ఉన్నట్లయితే అప్పుడు చూడండి, దానికి అట్లాగిన మనం అలవాటు చేసుకున్నామంటే చనిపోయే లోపల, నీకు మరణం వచ్చే లోపల ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఎక్కడున్నా రావచ్చు, కానీ దానికి ఏ గ్యారంటీ లేదు. కాబట్టి నువ్వేమనుకోలే, నీ మనస్సు, నీ మాట, నీ చేష్ట, నీ ఆలోచన వచ్చినప్పుడల్లా ఒక తూరి అనుకుంటా ఉండు. అంతకు మించినటువంటి తరుణోపాయం ఈ ప్రపంచంలో ఇంకా వేరేది ఏది లేదు. ఏ ఉన్నా దుఃఖమే, ఇంకా మనస్సులో ఏ వచ్చినా దుఃఖమే, ఏ ఆలోచన వచ్చినా కష్టమే, ఏ ఆలోచనలు వచ్చినా క్రోధమే కలుగుతుంది. అందుకే చూడండి, మంచి ప్రావీణ్యుడైనటువంటి వాడు కర్ణునికి దానం, చక్రవర్తి దానపరుడు అన్నారు. కానీ ఆయనకు ఒక్క చెడు గుణం ఉండి ఎంత దెబ్బతిన్నాడు మీకే తెలుసు బాగా. ఆయనలో బాల్యము నుండే ఆయనలో ఉండే క్రోధం అనేటువంటి ఆలోచన, ఆయనలో ఉండేటువంటి క్రోధమైనటువంటి అసూయ, ఆయనలో ఉండేటువంటి నాకన్నా ప్రావీణ్యుడు ఎవరూ కాకూడదు, నాకన్నా నేను గొప్పవాడు ఎవడు అనుకోకూడదు అని ఈర్ష్య ఉంది. ఆయన మనస్సులో అనుక్షణము ఈర్ష్య అనే భావం ఆయనలో శివతాండం చేసింది. అందుకే ఇహములో, భౌతికములో, పారమార్థికంలో, వైకుంఠములో అనేటువంటి ఏ స్వర్గం అయితే ఈ దక్క లేకుండా పోయినాయి. ఒక్క ఆ ఈర్ష అనే గుణముతోనే అంత పతనమైపోయినటువంటి మన భారతంలో ఆ కథ చెప్తా ఉంది కదా. అలాంటి పరిస్థితిలో ఉండేటువంటి వారి మనము కూడా ఆ ఆలోచనలు అనేటువంటి దాన్ని మనం ఏంటంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. పండుకునేటప్పుడు, లేచేటప్పుడు, వచ్చేటప్పుడు ఏం తెచ్చినాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం, ఇది అనుకుంటే చాలు మంత్రం. ఏమొద్దు. వచ్చేటప్పుడు ఏం తెచ్చినాం, ఏం తేలే, పోయేటప్పుడు ఏం తీసుకపోం, ఇది మాత్రం తెలుసు కదా అందరికీ. మంత్రాలు వద్దు, యోగాలు వద్దు, ధ్యానం వద్దు, ఏమొద్దు. కానీ ఇది ఎప్పుడు గుర్తుకు రావాలి, అది కరెక్ట్. అంటే ఎప్పుడు గుర్తుకు రావాలి, ఈ మాట ఎప్పుడు గుర్తుకు రావాలి, నీ మనస్సులో ఎప్పుడు కలగాలంటే నీకు అప్పుడే భక్తి కుదురుతుంది, జ్ఞానం వస్తుంది, భగవత్ చింతన చేస్తాడు, భగవంతుని ఆరాధిస్తాడు అని చెప్పి మనకు చక్కగా ఈ సందేశాన్ని ఇచ్చాడు. కాబట్టి మనమందరం కూడా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమైనటువంటి తాపాలను పరిమార్చాలంటే ఒక్క మానవ దేహం అనేటువంటి ఈ దేహమే మనకు మహాప్రసాదం. దీనివల్లనే మనం తరించేదానికి సాధ్యమవుతుంది. భగవంతుని దగ్గరికి పోవాలన్నా ఈ దేహమే కావాలి, భగవంతుని నుండి దూరం కావాలన్నా ఈ దేహమే అడ్డొచ్చాలి. ఈ రెండింటికి ఆయనే కాబట్టి దీన్ని తెలుసుకొని ఆనందించుదురుగాక. హరి ఓం తత్సత్.